న్యూస్ టీవీ 99 న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రామగుండం నవనిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఏడుకొండల స్వామి తీర్థప్రసాదాలు అందజేసిన రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పోరుకంటి చందర్. గంగానగర్ పెట్రోల్ పంపు వద్ద లారీ దగ్ధం. లారీలో చెలరేగిన మంటలు. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఎండ దగుడుతో ప్రజలు భయోందనకు గురవుతున్నారు. అడుగు బయట పెడదామంటే అగ్గిలా మండుతుండటంతో ఇండ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. ఉదయం 7 గంటల నుంచి ఎండ దగుడు జనాలకు ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ ప్రతికూల వేడి వాతావరణం భయపడుతుండగా శుక్రవారం నాడు గరిష్టంగా 40 డిగ్రీలు దాటడంతో వడగాలులు ఉక్కపోతతో ప్రజలు బెంబెలెత్తిపోయారు. సాయంత్రం 6 దాటినా దగడు తగ్గడం లేదు. వృద్ధులే కాదు యువకులు సైతం ఎండకు తట్టుకోలేక అస్వస్థకు గురవుతున్నారు. ఇటీవల గోదావరి కనిలో ఎల్ఐసి ఏజెంట్ వడదెబ్బతో మృతి చెందిన సంఘటన తెలిసిందే. అయితే అనూహ్యంగా వాతావరణంలో రోజురోజుకు వేడి తీవ్రత పెరుగుతుండటంతో ఆందోళనకర పరిస్థితి నెలకొంది. ఈ ప్రమాదంపై ఎండలకు ప్రజలు బయటకు రాకుండా ఉండడమే శ్రేయస్కరమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. రామగుండం నవనిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని ఎమ్మెల్యేఎంఎస్ రాజ్ ఠాకూర్ అన్నారు. అమృత్ 2.0 నిధులు 2.53 కోట్లతో రామగుండం నగరపాలక సంస్థ పరిధిలోని ప్రశాంత్ నగర్, మల్లపురానికుంట 1.81 కోట్లతో మల్కాపూర్, జామండ్లకుంట చెరువుల పునర్జీవన పనులను నగర మేయర్ మహంకాళి స్వామితో కలిసి మంగళవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పునర్జీవన పనుల్లో భాగంగా చెరువుల సుందరీకరణతో పాటు స్థానికులకు ఆహ్లాదాన్ని అందించడానికి ఈ 2 చెరువుల వద్ద గార్డెన్, వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. మల్కాపూర్, ప్రశాంత్ నగర్లలోని లోతట్టు ప్రాంతాలు గతంలో వరద ముప్పుకు గురైన స్థానికులు అనేక ఇక్కట్లు ఎదుర్కొన్నారని గుర్తు చేసుకున్నారు. ప్రజలు సహకరించి చెత్తను బయటపెట్టకుండా మున్సిపల్ వాహనానికి అందించాలని అన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ పాతుపల్లి ఎల్లయ్య, కార్పొరేటర్ వడ్లూరి రవి, వెంగల బాపు, చిదురాల నాగరాజు, కొలని కవిత, దూలికట్ట సతీష్, పబ్లిక్ హెల్త్ ఇంజనీరింగ్ విభాగం డిఈ నరసింహస్వామి తదితరులు పాల్గొన్నారు. వర్షం పడతా ఉంటాయి. ఏం పంతులు గారు అప్పుడు రాలే, రోడ్డు వేసేసి వదిలేసి తర్వాత వర్షాలు వస్తే పోయిన 3 సంవత్సరాల క్రితం మన దగ్గర వర్షాలు బాగా పడి ఇళ్ళకి నీళ్ళు వచ్చినాయి. అటు హనుమంతుని టెంపుల్ ఆ లైన్ వరకు నడుము వరకు వచ్చినాయి. ఇక్కడ ఇళ్ళలో ఆ చివరి ఇల్లు వరకు కూడా ఇల్లులు నిండిపోయినాయి. అక్కడ ఒక మైనార్టీలు ఇళ్ళలో అయితే సగం దాకా నీళ్ళు వచ్చి మొత్తం ఇంట్లో తినడానికి బియ్యం కూడా లేకుండా. ఇంకో పేదవాళ్ళు ఈ ప్రతి ఇంటికి కొసకున్న అన్నీ నీళ్ళు వచ్చినాయి. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్న ఎవరు రాలే. నేను నాతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులం అందరూ వచ్చినాం. లక్ష్మయ్య ఉన్నాడు, రహీం ఉన్నాడు, అబ్దుల్లా ఉన్నాడు, ఊరికి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాడవాడకి ఇంటింటికి లోపల తిరిగి గోదావరి కని గంగానగర్ పెట్రోల్ పంపు వద్ద ఆగి ఉన్న లారీల నుండి మంటలు అంటుకుని లారీ దగ్ధమైంది. అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పుతున్నారు. సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గోదావరి కని గంగానగర్ పెట్రోల్ బంక్ ముందు పార్కింగ్ చేసి ఉన్న ఓ లారీలో మంటలు చెలరేగాయి. ఈ మంటలు పైకి ఎగిసిపడడంతో కరెంటు వైర్లకు కూడా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటన గల కారణాలు తెలియరాలేదు. ఇంకా కారణాలు తెలియాల్సి ఉంది. ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగుల బాధితుల పక్షాన నిలబడతానని చెప్పిన రామగుండం ఎమ్మెల్యే దొంగల పక్షాన నిలిచారని ఆర్ఎఫ్సిఎల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్షులు అంబటి నరేష్ ఆరోపించారు. గోదావరి కని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల బాధితులతో కలిసి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంబటి నరేష్ మాట్లాడుతూ ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగుల బాధితుల డబ్బులతో కొన్న భూమిని అమ్మి బాధితులకు న్యాయం చేస్తానని చెప్పిన రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఇప్పుడు దొంగల పక్షాన నిలిచినట్లుగా అర్థమవుతుందని తెలిపారు. ఆర్ఎఫ్సిఎల్ బాధితుల డబ్బులతో గంగ ఒడ్డున కొన్న 18 ఎకరాల భూమికి డీటీసీపీ పర్మిషన్ ఇవ్వడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. ఈ మీడియా సమావేశంలో ఆర్ఎఫ్సిఎల్ ఉద్యోగాల బాధితులు మర్రి రాములు, ఆర్ సత్యనారాయణ, రాకేష్ గౌడ్, సతీష్ కుమారస్వామి, శ్రీకాంత్, నేరెల సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిన్నటి రోజున 1500 రేకుతోటి కార్మికుల రక్త మాంసాలను నింపి పంపించినట్టుగా యూరియా ప్రతిరోజు 2 రేకులు 3 రేకులు కొట్టి దేశానికి అన్నం పెట్టే రైతన్నకు
ఆర్ఎఫ్సిఎల్ కార్మికుడు ఇవాళ భరోసాగా నిలిచిండ్రు. భరోసాగా నిలిచినటువంటి ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఉద్యోగాల పేరు మీద కోట్ల రూపాయలు వసూలు చేసినటువంటి నాటి పాలకులు, నాటి ప్రభుత్వం మారింది, ప్రజాప్రతినిధులు మారిండ్రు. గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు నాడు దోసుకొని భూముల మీద ఏవైతే డబ్బులు భూముల మీద పెట్టినరో ఆ భూములను మేము జప్తు చేసి నాడు మోసపోయిన బాధితులకు 100% డబ్బులు ఇప్పించి మేము కార్మికులను కడుపులో పెట్టుకుంటామని అన్నటువంటి ఎమ్మెల్యే గారు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు, మీరు హామీ ఇచ్చి 3 ఏళ్ళు కావస్తా ఉన్నది. హామీ ఇచ్చిండ్రు, మీరు న్యాయం చేయకపోగా ఆర్ఎఫ్సిఎల్ కార్మికులకు ఇవాళ అన్యాయం చేసి వాళ్ళు పొట్టగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గంగొడ్డుకు నాటి దళారులు, కుంభకోణంలో భాగస్వామ్యమైనటువంటి వాళ్ళు 18 ఎకరాల భూమి కొంటే ఆ 18 ఎకరాల భూమికి నేడు డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ ఇప్పించినారు. గౌరవ ఎమ్మెల్యే గారు సూటిగా మేము ఆరోపణ చేస్తూ ఉన్నాం. వీధి లైటు బుగ్గ గాలిపోతే వీధి లైటు వెలిగింది ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అని ఈ గ్రూపులలో ఏ వాట్సాప్ గ్రూప్ ఓపెన్ చేసినా కానీ మీ పేరే. చీమ చిటుకుమాల నియోజకవర్గంలో మీ యొక్క అనుమతి కొనసాగలేదు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఏప్రిల్ 22 నుంచి 24 వరకు పరలోక ఆశీర్వాద మహోత్సవంలో నిర్వహించడం జరుగుతుందని ఇంటర్ డినామినేషన్ పాస్టర్ ఫెలోషిప్ అధ్యక్షులు మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి డిలైట్ నతానియల్ రెడ్డి తెలిపారు. గోదావరికని ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో 22, 23, 24 తేదీల్లో ప్రతిరోజు సాయంత్రం 6 గంటలకు ఈ ఆశీర్వాద మహోత్సవాలు ఉంటాయని, అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని అంతర్జాతీయ వర్తమానికులు అనిల్ కుమార్, కరుణబాబు, జయగ్రేస్ దంపతుల వర్తమానాలు వినాలని కోరారు. ఈ మీడియా సమావేశంలో కె దాసు, జె ప్రహర్షి, ఈ థామస్ బాబు, ఏ రవివర్మ, టి ప్రభాకర్, పి శాంతిరాజ్, జె దేవవర కుమార్, ఎస్ ఐజయ్య, ఎం జాన్ వెస్లీ, కృపాకర్ తదితరులు పాల్గొన్నారు. నామములో మీడియా మిత్రులందరికీ ప్రత్యేకమైనటువంటి నమస్కారములు, శుభములు తెలియజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఈరోజు మరి ఒక ప్రత్యేకమైనటువంటి కార్యక్రమము నిర్వహణలో భాగంగా ఏప్రిల్ మాసం 22, 23, 24 తేదీలలో పరలోక ఆశీర్వాద మహోత్సవములనే కార్యక్రమమును మన గోదావరికని పట్టణంలో జవహర్లాల్ నెహ్రూ స్టేడియం అందు 3 రోజులు మరి ఈ ప్రత్యేకమైనటువంటి ఉత్సాహములు జరుపుట కొరకు ఇంటర్ డినామినేషనల్ పాస్టర్ ఫెలోషిప్ పెద్దపల్లి జిల్లా పక్షమున మరి ఈ అసోసియేషన్ యొక్క ఆధ్వర్యంలో ఈ 3 రోజులు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి మహోత్సవాలు మన పట్టణంలో ఏర్పాటు చేయడం జరిగిందని తెలియచేయటకు సంతోషిస్తున్నాం. ప్రస్తుతం భూమి మీద జరుగుతున్నటువంటి పరిణామాలు, పరిస్థితులు చూస్తున్నట్లయితే ఎంతో గందరగోళమైనటువంటి పరిస్థితుల గుండా ఈనాడు మానవాళి ప్రయాణం చేస్తూ ఉంది. అయితే ఇట్టి తరుణంలో మరి పరలోక సంబంధమైనటువంటి విషయాలు, పరలోక సంబంధమైనటువంటి దేవుని యొద్ద నుండి మానవుని కొరకు పంపబడినటువంటి వర్తమానాలు ఈరోజు మానవులకు ఎంతో అవసరమై ఉన్నాయి. ఇందులో భాగంగా మరి ప్రత్యేకమైనటువంటి అంతర్జాతీయ స్థాయిలో మరి బలముగా వాడబడుతున్నటువంటి దైవజనులు ప్రవక్త అనిల్ కుమార్ గారు ఈ యొక్క మహోత్సవములలో ముఖ్యమైనటువంటి వర్తమానికులుగా రాబోతున్నారు. అదేవిధంగా కరుణాబాబు గారు, జయా గ్రేస్ గారు కూడా, ఈ దంపతులు ఇద్దరు కూడా ఈ మహోత్సవాల్లో 2 దినములు పాల్పొంది మరి ప్రజలందరికీ పరలోక సంబంధమైనటువంటి ప్రత్యేకమైన వర్తమానములు అందించనై ఉన్నారు. మానవుని యొక్క జీవితంలో ఈనాటి పరిస్థితుల్లో తన బ్రతుకును లేకపోతే తన స్థితిగతులను ఏ విధంగా ఈ భూమి మీద మలుచుకొని నడుచుకోవాలో అనే విషయంలో మరి చాలా రకాలైనటువంటి పరిస్థితులను మనం చూస్తున్నాం. ఒకరి పట్ల ఒకరికి ద్వేషాలు, కోపాలు, ఆవేశాలు, అనేకమైనటువంటి అంతరాలు ఏర్పడుతున్నటువంటి ఈ తరుణములో కులాల మధ్య, మతాల మధ్య, జాతుల మధ్య ఎన్నో రకాలైనటువంటి వైరుధ్యాలు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఒక విషయం, మానవులమంతా ఒకటేనని, మనుషులందరూ కూడా దేవుని సంతానమని, ఈ భూమి మీద ఉన్న మనందరం కూడా ఒక్క దేవుని పిల్లలమని
మనందరం ఎంతో ఐక్యంగా, సమాధానంగా, సౌఖ్యంగా ఉండాలనేదే దేవుడు కోరుకునేటువంటి విషయాన్ని ఈ 3 దినములు 3 రాత్రులు కూడా ఎంతో వివరంగా, స్పష్టంగా మానవులందరి కొరకు దేవుడు సిద్ధపరిచిన సందేశాలను మరి దైవజనులు ప్రకటించబోతున్నారు. కాబట్టి ఈ గోదావరికని, రామగుండం, FCI, NTPC, ఎయిటింగ్లాండ్ కాలనీ చుట్టుపక్కల గ్రామాల ప్రాంతాలు కూడా మరి వేలాదిగా తరలి వచ్చి ఈ మహోత్సవాల్లో పాలు పొంది దైవాశీర్వాదములు పొందాలని, తోటి మానవుల పట్ల ప్రేమ, సహనం, ఓపిక కలిగి దైవికమైనటువంటి మార్గములో అందరూ నడవాలని కోరుకుంటూ ఈ 3 రోజుల పరలోక ఆశీర్వాద మహోత్సవములకు ఈ పట్టణ ప్రజలందరినీ కూడా ప్రేమతో మేము ఆహ్వానాన్ని తెలియజేస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును ఆపి గెలిచినట్లుగా సంబరపడుతున్నారని, బిల్లును ఆపి వాస్తవానికి మహిళలకు చీకటి రోజులు చేశారని బీజేపీ రామగుండం ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి ఆరోపించారు. గోదావరికన్ ప్రెస్ క్లబ్ లో మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కందుల సంధ్యారాణి మాట్లాడుతూ, మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్లు కల్పిస్తూ పార్లమెంట్లో బిల్లు పెడితే ఆమోదించాల్సిన కాంగ్రెస్ దాని మిత్రపక్షాలు అడ్డుపడి పెద్ద తప్పిదం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో గాంధీ కుటుంబానికి చెందిన మహిళలే రాజ్యాధికారం చేపట్టాలని భావిస్తున్నట్లుగా ఉన్నారని, అందుకే కేంద్ర ప్రభుత్వం పెట్టిన మహిళా బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో ముడిపెట్టారని అంటూ అడ్డుకున్నారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ చెప్పే 2026 జనాభా ప్రకారం డీలిమిటేషన్ చేస్తే దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని, బీజేపీ ప్రభుత్వం చెప్పిన విధంగా డీలిమిటేషన్ చేస్తేనే దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరుగుతుందని వెల్లడించారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ సీనియర్ నాయకులు సుల్వలక్ష్మి, నరసయ్య, పద్మ, తడకొండ నరసయ్య, మండల అధ్యక్షులు గుండబెన భూమయ్య, బోడకుంటి సుభాష్, మెరుగు నరేష్ గౌడ్, ఊరకొండ అపర్ణ, కొమ్ము గట్టయ్య, వెల్తురి సరితారాజయ్య, అంకరి భరత్, పాకల నరసింహారెడ్డి, జనగామ సాగర్, ఇరువురాల శివకుమార్, శారద, బిగాల మహేందర్, అందే రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. అడ్డుకోవడం తప్ప ఏ ఒక్క రోజు కూడా ఈ దేశ ప్రగతి కోసం మీరు సహకరించినటువంటి దాఖలాలు లేవు. కాబట్టి ఇప్పటికైనా కనువిప్పు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రజలు, ఈ దక్షిణాది ప్రజలు మిమ్మల్ని క్షమించరనేటువంటి విషయాన్ని మళ్ళొకసారి మనవి చేస్తూ ఉన్నాం. ఇలా మీరు మాట్లాడుతూ ఉన్నారు, దీనివల్ల ఇట్లా చేసి దీన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్ని మభ్యపెట్టి ఓట్లు దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా అని చెప్పి మీరు ఏదైతే అపోహలో ఉన్నారో అపోహ లాగానే మిగులుతుంది తప్ప అది నిజం కాదు. ఈ దేశంలో నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మళ్ళా దొరుకుతాడా? నరేంద్ర మోదీ లాంటి నాయకుడిని మీరు తీసుకురాగలుగుతారా కాంగ్రెస్ పార్టీ? రాహుల్ గాంధీ అనే వ్యక్తి తలకిందులుగా తపస్సు చేసినా ప్రధాని కాలేడు అనేటువంటి విషయం ఈరోజు అర్థమవుతా ఉన్నది. అందుకొరకే ఇవాళ ప్రెస్ స్టేషన్లో మీరు ఈ తప్పుడు నిర్ణయాలతోటి సమాజానికి నష్టం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పటికైనా కళ్ళు తెరవాల్సినటువంటి అవసరం ఉందని కాంగ్రెస్ పార్టీకి హితవు పలుకుతా ఉన్నాము. ఇవాళ ఎట్లాగూ మీరు మహిళా సమాజానికి దూరమైనరు. ఇవాళ ఏవైతే దక్షిణాది రాష్ట్రాలు ఉన్నాయో వారందరికీ కూడా మీరు దూరమైనరు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి అవగాహనతోటి మెదులుకోవాలనేటువంటి విషయాన్ని మరి కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి సూచన చేస్తూ, ఇవాళ అవగాహన లేకుండా సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం కనుక మీరు చేసినట్టయిందంటే ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ఎన్నికలలో ఓటు ద్వారా, ప్రజలు ఇచ్చేటువంటి తీర్పు ద్వారా మీకు బుద్ధి చెప్తారనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాము. ఈ ఒక్కసారి ఇక తెలంగాణలో మీరు సచ్చేది ఖచ్చితంగా మీకు వచ్చేటువంటి ఎన్నికలలో ఓటమి తప్పదు అనేటువంటి విషయాన్ని మనవి చేస్తూ ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ నాయకులు బుద్ధి తెచ్చుకొని అవగాహనతోటి మెదలాలని, ఈ సమాజాన్ని తప్పుదో పట్టించేటువంటి ప్రయత్నం మానుకోవాలని చెప్పి మనవి చేస్తా ఉన్నాం. జరిగినటువంటి మహిళా బిల్లుకు వ్యతిరేకంగా ఓటేసినటువంటి కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీతో పాటు ఇండియా కూటమికి సంబంధించినటువంటి పార్టీలు మహిళలకు తీవ్రమైనటువంటి ద్రోహం చేసినాయని చెప్పని ఈ సందర్భంగా భారతీయ జనతా పార్టీ పక్షాన మేము చెప్తా ఉన్నాం. ఎందుకంటే మహిళలు కేవలము బస్సులలో తిరగడానికి, లేకుంటే కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది బడా నాయకుల యొక్క కుటుంబ సభ్యులే మరి పార్లమెంట్లో, అసెంబ్లీలలో ఉండాలన్నా, మరి సాధారణంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి, దళితులకు సంబంధించినటువంటి మా సోదరిమణులకు వచ్చినటువంటి ఒక మంచి సువర్ణ అవకాశాన్ని ఈరోజు ప్రపంచ చరిత్రలోనే, మన దేశ పార్లమెంట్ చరిత్రలోనే సువర్ణ అక్షరాలతోటి లిఖించదగ్గేటటువంటి ఒక సందర్భాన్ని చేతులను నాశనం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కాలగర్భంలో గడిచిపోయేటటువంటి
కాలగర్భంలో తప్పకుండా కలపాల్సినటువంటి పరిస్థితి ఈరోజు ఉన్నది. మరి మా మహిళా సోదరి మనులకు కూడా ఈ సందర్భంగా మేము ఒకటే విన్నవించుకుంటా ఉన్నాం. మీకు అవకాశాలు రాకుండా చేస్తున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో, ఇక్కడ మీకు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ చట్టసభలలో అడుగుపెట్టకుండా మిమ్మల్ని అడ్డుకుంటున్నటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో వాటికి ఓటు ద్వారా మీరు తగిన బుద్ధి చెప్పాలని చెప్పని ఈ సందర్భంగా మహిళా లోకానికి మేము పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రామగుండం నియోజకవర్గంలో కానీ మన తెలంగాణ రాష్ట్రంలో కానీ గల్లీలలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు, ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతూ ఉన్నారు. ఇక్కడ రామగుండం నియోజకవర్గానికి వస్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు గౌరవనీయులు మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు వారి యొక్క కుటుంబ సభ్యులతోటి అధికారికంగా ప్రారంభోత్సవాలు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఐకేపీ సెంటర్లు జరుగుతూ ఉన్నాయి. ఇవాళ కూడా ఒకటో రెండో సెంటర్ ఓపెన్ చేస్తారు. నిన్న మొన్న ఒక సెంటర్ ఓపెన్ చేశారు. చూడండి, వాళ్ళ కుటుంబ సభ్యులు ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా మేము కలెక్టర్ గారికి కూడా మేము చాలా సందర్భాలలో మేము పత్రికా ముఖంగా కానీ సోషల్ మీడియా ద్వారా కానీ చాలా సందర్భాలలో మేము చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో వారికి మాత్రమే అధికారికంగా ప్రోటోకాల్ ఉంటుంది, కానీ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు వారి యొక్క సతీమణి కానీ వారి యొక్క అన్న కానీ ఇట్లా వీళ్ళందరూ కూడా ప్రారంభోత్సవాలు చేసుకుంటూ ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నటువంటి పరిస్థితి రామగుండం నియోజకవర్గంలో కనబడతా ఉంది. ఎవరైతే ప్రతిపక్ష పార్టీ నాయకులుగా ఎవరైతే సమస్యల మీద మాట్లాడతారో, ఎవరైతే కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తారో వాళ్ళను కేసుల పేరుతో వేధించేటటువంటి సంస్కృతి రామగుండం నియోజకవర్గంలో ఒక రాయలసీమ ఫ్రాక్షన్ కల్పించే విధంగా ఇక్కడ జరుగుతూ ఉన్నది. కాబట్టి తప్పకుండా ఇటువంటి పద్ధతి మంచిది కాదు. ఏదనుంటే ప్రజాస్వామ్యంలో ప్రతి విమర్శలు ఉంటాయి. కామన్గా ప్రతిపక్ష పార్టీలు అన్నప్పుడు ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని మేము పత్రికా ముఖంగా సోషల్ మీడియా ద్వారా కానీ ఏదో ఒక రకంగా నానా వేదికల మీద మేము చెప్పడం జరుగుతుంది, లేకుంటే పోరాటాల ద్వారా దాన్ని మనము ప్రజలకు తీసుకుపోవడం జరుగుతుంది. దాన్ని తెలుసుకొని సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నించాలే తప్ప పోలీసు అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వ అధికారులను అడ్డం పెట్టుకొని ఈ విధంగా ప్రతిపక్షాల గొంతు నొక్కడం అనేది పద్ధతి కాదు అని చెప్పని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గౌరవనీయులు కోయ శ్రీహర్ష గారికి కూడా ఈ సందర్భంగా మేము ఒక విషయాన్ని రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రామగుండం నియోజకవర్గంలో ఏదైనా ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలు జరిగితే కేవలం శాసనసభ్యుని ద్వారా మాత్రమే జరపాలని చెప్పని వేడుకుంటున్నటువంటి పరిస్థితి ఈరోజు రామగుండం నియోజకవర్గంలో ఉంది. దయచేసి ఇటువంటి పరిస్థితికి చర్మగీతం పాడాలని చెప్పని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సికింద్రాబాద్ నుండి రామగుండం ఇన్స్పెక్షన్ భాగంలో వచ్చినటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణ వారికి రామగుండం రైల్వే స్టేషన్లో పలు సమస్యలపై చర్చించి వారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. రామగుండం రైల్వే స్టేషన్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై వాష్రూమ్ కొరకు మరియు పలు సూపర్ ఫాస్ట్ రైల్వే కొరకు బలాషా నుండి కాజీపేట నడుస్తున్నటువంటి రవీంద్ర కని కొలనూరులో నిలుపుదల చేయాలని, ఆ యొక్క ప్యాసింజర్ రైలును బల్హార్షా నుంచి సికింద్రాబాద్ కు పొడిగించాలని మరియు సమయం మార్చాలని డివిజనల్ రైల్వే మేనేజర్ కు అనుమాస శ్రీనివాస్ జీన్స్ డివిజనల్ రైల్వే మెంబర్ మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి ఆ యొక్క సమస్యలను పరిష్కారానికి కృషి చేయాలని వారు తెలిపారు. పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు శ్రీ గడ్డం వంశీకృష్ణకి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. వారు కూడా ఉన్నత రైల్వే అధికారులతో మాట్లాడి ఆ యొక్క సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని వారు తెలియపరిచారు. సికింద్రాబాద్ నుండి రామగుండం ఇన్స్పెక్షన్ భాగంలో వచ్చినటువంటి డివిజనల్ రైల్వే మేనేజర్ గోపాలకృష్ణన్ వారికి రామగుండం రైల్వే స్టేషన్లో పలు సమస్యలపైన వారితో మాట్లాడి చర్చించి వారికి మెమరాండం ఇవ్వడం జరిగినది. నెంబర్ 2 ప్లాట్ఫారం పైన బాత్రూములు, టాయిలెట్స్ కానీ మరియు రామగుండం రైల్వే స్టేషన్లో పలు సూపర్ ఫాస్ట్ రైల్వేలను నిలుపుదల చేయాలని, ప్యాసింజర్ను రవీంద్ర కానీ కొల్లనూరులో నిలుపుదల చేయాలని, ప్యాసింజర్ను బలాషా నుండి సికింద్రాబాద్కు పొడిగించాలని మెమరాండం ఇవ్వడం జరిగినది. వారు సానుకూలంగా స్పందించి ఆ యొక్క సమస్యలను పరిష్కరిస్తామని వారు తెలియపరిచినారు. అంతేకాకుండా గతంలో పెద్దపల్లి ఎంపీ శ్రీ గడ్డం వంశీకృష్ణ గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగినది. వారు కూడా ఉన్నత పై అధికారులతో మాట్లాడి కృషి చేస్తానని వారు తెలియపరిచినారు. వారికి మా యొక్క ధన్యవాదములు. సింగరేణి వైద్యుడికి అరుదైన అవకాశం లభించింది. అంతర్జాతీయ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలకు న్యాయ నిర్ణేతగా పాల్గొనే అవకాశం దక్కింది. ఈ నెల 25 నుంచి మే 8వ తేదీ వరకు ఆఫ్రికా దేశంలోని జాంబియాలో జరగనున్న అంతర్జాతీయ స్థాయి మైన్స్ రెస్క్యూ పోటీలకు న్యాయ నిర్ణేతగా సింగరేణి వైద్యులు రాజేశ్వరరావు ఎంపిక కావడం విశేషం. ఈ మేరకు అధికారిక ఆదేశాలు జారీ అయ్యాయి. జాతీయ స్థాయిలో నిర్వహించిన మైన్స్ రెస్క్యూ పోటీలకు సింగరేణి జట్టు తరఫున మేనేజర్ గా రాజేశ్వరరావు హాజరయ్యారు. మైన్స్ రెస్క్యూ పోటీలో ప్రథమ చికిత్స విభాగంలో పోటీపడే అవకాశం ఉండడంతో అందుకు సంబంధించి అనుభవం ఉన్న వైద్యుడిగా రాజేశ్వరరావుకు ఈ అవకాశం లభించింది. ఈ మేరకు పలువురు అధికారులు, వైద్యులు హర్షం వ్యక్తం చేస్తూ రాజేశ్వరరావును అభినందించారు. గోదావరికని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో ఈ నెల 26న హైదరాబాద్ కు చెందిన సొసైటీ ఆఫ్ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో
2K, 5K, 10K రన్ కార్యక్రమాన్ని ఆవంతిక తెలంగాణ ప్రోమో రన్ 2026 పేరుతో ఫిట్ తెలంగాణ నినాదంతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మంగళవారం రన్ పోస్టులను రామగుండం ఎమ్మెల్యే మక్ఖాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆవిష్కరించారు. ఈ రన్ కల్చర్ ను రామగుండం పారిశ్రామిక ప్రాంత ప్రజలకు పరిచయం చేస్తున్న తీరు అభినందనీయమని ఎమ్మెల్యే కొనియాడారు. ఈ కార్యక్రమంలో కమాన్పూర్ లయన్స్ క్లబ్ అధ్యక్షులు సానా రామకృష్ణారెడ్డి, కార్యదర్శి నల్లవెల్లి శంకర్, సదాశయ ఫౌండేషన్ ప్రచార కార్యదర్శి కెఎస్ వాసు పాల్గొన్నారు. బలంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో ఇవాళ తెలంగాణ రన్నర్స్ ఆధ్వర్యంలో గోదావరికని మన జిల్లాల పెద్దపల్లి జిల్లాలు జవహర్లాల్ స్టేడియం నుంచి జవహర్లాల్ నెహ్రూ స్టేడియం నుంచి పొద్దున్నే 6 గంటలకు ప్రారంభమవుతుంది. యువకులు, విద్యార్థులు ప్రతి ఒక్కరు ఎవరెవరైతే ఆ రోజు వీలైనంత మంది ఆడ మగ తేడా లేకుండా, యువకులు పెద్దలను తేడా లేకుండా అందరూ కూడా భాగస్వాములై ఏప్రిల్ 26వ తారీఖు మార్నింగ్ 6 గంటలకి 2 కిలోమీటర్లు, 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్లు మనకు ఎంత శక్తి ఉంటే అంత ఉరకొచ్చు. వేల సంఖ్యలో వస్తే నడిచినా బాగుంటుంది. దయచేసి అందరి దీంట్లో భాగస్వాములై దీన్ని విజయవంతం చేసి మన ఆరోగ్య పరీక్ష చేసుకునే విధంగా అందరూ భాగస్వాములు కావాలని కోరుతా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కనీస వేతనం 30,000 చెల్లించాలని, అన్ని రకాల కాంట్రాక్ట్ వర్కర్ను పర్మనెంట్ చేయాలని, పరిశ్రమల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ కొత్త గనుల సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టిన సింగరేణి మనుగడ కాపాడాలని డిమాండ్ చేస్తూ ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ పిలుపు మేరకు ఈ రోజు లేబర్ డిమాండ్స్ డే సందర్భంగా గోదావరికని ఫైలాన్ చౌరస్తా వద్ద నిరసన చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఐఎఫ్టీయూ రాష్ట్ర అధ్యక్షులు ఐ కృష్ణ మాట్లాడుతూ కార్పొరేట్ కంపెనీలకు పెట్టుబడిదారుల ప్రయోజనాల కొరకు 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్లను కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా అధ్యక్షులు ఈ నరేష్, నాయకులు ఈ దూనూరి రామకృష్ణ, ఐ రాజేశం, ఎం దుర్గయ్య, జి మల్లేశం, పుట్టపక్క స్వామి, ఎం కొమరయ్య, ఎడ్ల రవికుమార్, పి ముండయ్య, ఎస్ ప్రసాద్, పద్మ, శ్రీజ, ఓదమ్మ, పోగుల శేఖర్, బి శ్రీనివాస్, ప్రభాకర్, ఐ సాంబయ్య, కె మల్లేశం, ప్రేమ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఐఎఫ్టీయూ భారత కార్మిక సంఘాల సమాఖ్య జాతీయ కమిటీ దేశంలో కార్మికులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపైన డిమాండ్స్ డేను జరపమని పిలుపునిచ్చింది. ఇవాళ కేంద్ర ప్రభుత్వం కనీస వేతన చట్టాలు అమలుపరచకుండా అరకొర జీతాలతోనే ఇవాళ కార్మిక వర్గాన్ని అనేక దోసలు పెడుతుంది. కనీస వేతనం 30,000 రూపాయలు ఉండాలని చెప్పి పని పరిస్థితులలో అనేకమైనటువంటి వసతి సౌకర్యాలు ఏర్పరచాలని చెప్పి ప్రైవేట్ యజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు 8 గంటలు దాటి 10-12 గంటలు అదనంగా పనిచేయాల్సి వస్తుందని, ఈ పని రద్దు కోసం ఇవాళ దేశంలో ఉన్నటువంటి నోయిడా కార్మికులు కానీ, ఢిల్లీ కానీ, తమిళనాడు కానీ, ఉత్తరప్రదేశ్ కానీ అనేక రాష్ట్రాలలో కూడా ప్రైవేట్ భాగస్వామ్య యజమాన్యాల కింద పనిచేస్తున్నటువంటి కార్మికులు అనేక రకాలుగా ఇవాళ ఆందోళన చేస్తున్నారు. ఈ ఆందోళనకు ప్రధానమైనటువంటి కారణం ఇవాళ కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి కార్మిక వ్యతిరేక విధానాలే కారణం. ఇవాళ 4 లేబర్ కోడ్స్ తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని ఉరికంబం ఎక్కించే విధంగా ఇవాళ బడా కార్పొరేట్ శక్తుల యజమాన్యానికి దాసోహం చేసే విధంగా ఇవాళ కార్మిక చట్టాల అమలుకు ఇవాళ ప్రభుత్వాలు కోరుకున్నాయి. ఈ 4 లేబర్ చట్టాలు కానీ, 8 గంటల పనిదినం కానీ, లేదా అదనంగా అనేక రకాల అరకొర సౌకర్యాలు కల్పిస్తున్నటువంటి యజమాన్యాల మొండి వైఖరిని మనం నిరసిస్తూ దేశవ్యాప్తంగా కూడా కార్మికులు వివిధ రూపాలలో ఉద్యమాలు చేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. కనుక ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఉద్యమాలకు ఐఎఫ్టీయూ సాంఘీభావం ప్రకటిస్తుంది. అదేవిధంగా కేంద్రం కూడా ఆయా రాష్ట్రాల్లో కొనసాగుతున్నటువంటి ఆ ఉద్యమ ఏదైతే ఉందో అక్కడ కార్మికులతోని, కార్మిక సంఘాలతోని యజమానుల యొక్క మొండి వైఖరికి వ్యతిరేకంగా వారి కార్మిక సంఘాలతో చర్చించాలి, వాళ్ళ డిమాండ్లు పరిష్కారం చేయాలి. అదేవిధంగా ఈ 4 లేబర్ కోడ్స్ కూడా రద్దు చేసేటువంటి పరిస్థితిని కూడా పునరాలోచించాలని చెప్పి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ ఇచ్చినటువంటి పిలుపు భాగంగా ఇవాళ పెద్దపల్లి జిల్లా కమిటీ నుంచి గోదావరికనిలో నిరసన తెలియపరచడం జరిగింది. మరొకసారి వెంటనే మొత్తం ఉత్తరాదిలో కొనసాగుతున్నటువంటి కార్మికుల యొక్క సమ్మెకు మేము సాంఘీభావం ప్రకటిస్తున్నాం. 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలి, 30,000 కనీస వేతనం అమలు చేయాలని మరొకసారి ఐఎఫ్టీయూ జాతీయ కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.
రామగుండం నియోజకవర్గ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి భారతీయ జనతా పార్టీ నాయకులు చేపట్టిన నిరంతర పోరాటం సార్థకమైంది. ప్రజా సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు 13/4/2026 సోమవారం నిర్వహించిన నిరసన దీక్షకు స్పందన లభించింది. ఈ నిరసనకు స్పందించిన పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సమస్య యొక్క ప్రాముఖ్యతను గుర్తించి 15/4/2026 తేదీన తక్షణమే ఎంఆర్ఓ నియామకానికి ఆదేశాలు జారీ చేశారు. దీని ద్వారా స్థానిక ప్రజల పరిపాలనా ఇబ్బందులు తొలగిపోనున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు సులభ లక్ష్మీ నరసయ్య, పద్మ, తడగుండ నరసయ్య మరియు మండల అధ్యక్షులు గుండపైన భూమయ్య, బోడకుంటి సుభాష్, కొమ్ము గట్టయ్య, శంకర్, శారద, తిరుమల తదితరులు పాల్గొన్నారు. నెల రోజులుగా రామగుండం నియోజకవర్గంలో కార్పొరేషన్ పరిధిలో ఉన్నటువంటి తహసీల్దార్ కార్యాలయంలో ఎంఆర్ఓతో సహా మిగతా సిబ్బంది లేక నెల రోజులుగా ఇక్కడ ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ప్రజలకి అండగా ఉండి భరోసానిస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించి ఈ సమస్యని పెద్దలు గౌరవ జిల్లా కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోవడం, తదనంతరం మరి ధర్నా నిర్వహించి వారి దృష్టికి తీసుకుపోగానే 4-5 రోజులలోనే ఈ సమస్యని పరిష్కరించి రామగుండం కార్యాలయానికి నూతన తహసీల్దార్గా రవీంద్రరావు గారిని నియమించడం జరిగింది. ఇక్కడ సూపరింటెండెంట్ కావచ్చు, ఆర్ఐ కావచ్చు, మిగతా సిబ్బందిని కూడా నియమించాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే 3 నుంచి 4 లక్షల పాపులేషన్ ఉన్నటువంటి ఇక్కడ మరి కింది అధికారులు లేకపోతే కూడా పని ఇబ్బంది అవుతుంది అనేటువంటి విషయాన్ని మరలా కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ గారికి కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయేటువంటి ప్రయత్నము చేస్తూ ఉన్నది భారతీయ జనతా పార్టీ. ఎప్పుడైనా కూడా ప్రజలకు అండగా ఉంటుంది. ప్రతి సమస్య మీద మరి ప్రభుత్వంపై పోరాడి ప్రజల హక్కుల కొరకు, ప్రజల అవసరాల కొరకు నిరంతరం కూడా ముందుంటుందని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాము. అదేవిధంగా రామగుండం ఎమ్మెల్యే కూడా సూచన చేస్తూ ఉన్నాము. మరి అధికారులు లేక ప్రజలు ఏవైతే ఇబ్బందులు పడుతూ ఉన్నారో వీటిని మరచి మీరు మరి ప్రజల ఓట్లతోటి గెలిచి ఏదైతే సింపతితోటి 3-4 సార్లు ఓడిపోయినామని అయ్యో పాపం అని చెప్పి ఏదైతే ప్రజలు ఓట్లేసినరో వాళ్ళను మోసం చేసేటువంటి ప్రక్రియను మానుకొని ప్రజల అవసరాలను తీర్చేటువంటి మరి అవకాశం ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే తీసుకోవాలని చెప్పి సూచన చేస్తా ఉన్నాం. భారత్ మాతాకి జై. జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో తెలంగాణ ఉద్యమ మహానాయకుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కేసీఆర్ ను మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర కలవడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చంద్ర మాట్లాడుతూ 7/3/2026 శనివారం నుంచి 18/4/2026 శనివారం వరకు వరుసగా 7 శనివారాలు తిరుమలలో శ్రీ కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధికి కాలినడకన అలిపురి నుంచి సన్నిధానం వరకు సుమారు 3550 మెట్లు ఎక్కి దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. అదేవిధంగా ప్రతి శనివారం తలనీలాల సమర్పణ చేసి కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రత్యేక ప్రార్థన చేసినట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏ జన్మలో చూసిన పుణ్యమో ఉద్యమంలో పాల్గొనే అవకాశం దక్కడం, నాయకత్వంలో రామగుండం అభివృద్ధి చేసే భాగ్యం కలగడం అదృష్టంగా భావిస్తున్నారని తెలిపారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి తీర్థ ప్రసాదాలు, లడ్డూ ప్రసాదం మరియు శాల్వాను కేసీఆర్ కు అందజేసి ఆశీర్వాదం పొందడం జరిగిందని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు సుదీర్ఘకాలంగా ఎదురుచూస్తున్న బదిలీల ప్రక్రియకు తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కొంతకాలంగా పెండింగ్ లో ఉన్న ఈ ఫైల్ పై సీఎం రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించడంతో బదిలీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ ప్రభుత్వం అధికారికంగా జీవో విడుదల చేసింది. జీవోలోని కీలక అంశాలు చాలా కాలంగా బదిలీల కోసం ఎదురుచూస్తున్న వేలాది మంది ఉద్యోగులకు ఈ నిర్ణయం పెద్ద ఊరటనిచ్చింది. మే నెల మొత్తం ఈ ప్రక్రియ సాగుతున్న నేపథ్యంలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ఉద్యోగులు తమ కొత్త స్థానాల్లో చేరే అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన మార్గదర్శకాలను సంబంధిత శాఖలు త్వరలోనే విడుదల చేయనున్నాయి. తెలంగాణలో ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. తాము తలపెట్టిన సమ్మెకు అన్ని ఆర్టీసీ సంఘాలు, ప్రజా సంఘాలు మద్దతు ప్రకటించాయని ఆర్టీసీ జేఏసీ నాయకులు తెలిపారు. సమ్మె నోటీసు ఇచ్చి 41 రోజులు అవుతున్నా ఇప్పటికీ ప్రభుత్వం చర్చలు జరపకపోవడం విచారకరమన్నారు. దీంతో డిమాండ్లను పరిష్కరించాలంటూ రేపటి బుధవారం నుంచి సమ్మె చేయాలని టీఎస్ఆర్టీసీ జేఏసీ నిర్ణయించింది. సమ్మెపై ఆర్టీసీ జేఏసీ చైర్మన్ ఇదురు వెంకన్న ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ రేపటి ఏప్రిల్ 22 నుంచి సమ్మె చేపడుతున్నామని, సమ్మెకు అన్ని సంఘాలు మద్దతు తెలిపాయని అన్నారు. ఇప్పటివరకు ఆర్టీసీ అధికారులు కానీ ప్రభుత్వం కానీ తమను చర్చలకు పిలవలేదని, కనీసం సమ్మె నివారణ చర్యలు కూడా చేపట్టలేదని వ్యాఖ్యానించారు. హైదరాబాద్ లో ఆర్టీసీని లేకుండా చేయాలని ప్రయత్నిస్తున్నారని, ప్రైవేటు వ్యక్తులకు ఆర్టీసీ భూములను దారాదత్తం చేయాలని చూస్తున్నారన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఈ రోజు తలపెట్టబోయే ఆర్టీసీ సమ్మె మరో సకల జన సమ్మెగా మారబోతుందని వారు హెచ్చరించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. రామగుండం నవనిర్మాణంలో భాగంగా చెరువుల పునరుద్ధరణ చేపడుతున్నామని ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్.
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిసి ఏడుకొండల స్వామి తీర్థప్రసాదాలు అందజేసిన రామగుండం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్. గంగానగర్ పెట్రోల్ పంపు వద్ద లారీ దగ్ధం, లారీలో చెలరేగిన మంటలు. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.